ప్రగతి భవన్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ బయటికి రానున్నారా? వచ్చే నెలలో జనం బాట పట్టనున్నారా? వివిధ జిల్లాల్లో పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వేగవంతం చేయనున్నారా? రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారా? ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉన్నందున సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రానున్నారు. రాబోయే నెలలో ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు. పైగా ముందస్తు ఎన్నికలు రావచ్చన్న అంచనాల మధ్య జనంలోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందు పెండింగ్ లో ఉన్న హామీలను నెరవేర్చడంతో పాటు ఎన్నికలకు ముందు మరిన్ని వాగ్దానాలు చేయడంపై దృష్టి సారించారట కేసీఆర్. అందుకే వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనలను పునః ప్రారంభించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. డిసెంబర్ 4న ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ లో పర్యటించి అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభించనున్నారు. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు పాత కలెక్టరేట్ ఆవరణలో నూతన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, మినీ ట్యాంక్ బండ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల కోసం ఆయన అనేక చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం సీఎం కేసీఆర్ మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించే ఛాన్స్ ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి ప్రభుత్వానికి కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉందని కేసీఆర్ చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలన్నారు. అందుకనుగుణంగా పార్టీ నేతలకు చేరువయ్యే కార్యక్రమాలను ప్లాన్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు కూడా వెళ్లనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితమైన తేదీలు ఖరారు చేసి తర్వాత కేసీఆర్ జిల్లాల పర్యటన అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.